అయితే ఈ దినమందు మొదటి వ్యక్తి అబ్రహాము. తాను అబ్రాముగా ఉన్నప్పుడే విగ్రహారాధికుడై ఉండి, ఏమండి, దేవునిని చూడాలని, దేవుని స్వరము వినాలని ఎంతో ఆశ కలిగిన వాడయ్యున్న కారణాన తాను తన తండ్రి చేసిన బొమ్మలను అమ్ముతూ ఉన్నాడు. అయితే విసుకొచ్చింది. ఆ బొమ్మలు దేవుళ్ళ కాదు, కానీ దేవుళ్ళని పూజించే మానవుల యొక్క జీవితములను చూచినప్పుడు తనకు అసహ్యము కలిగింది. మట్టితో చేయబడిన బొమ్మలు దేవుళ్ళు ఎలాగవుతాయి అని కీర్తనలలో ఉన్నట్టు కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, కాళ్ళుండి నడవవు, నోరుండి మాట్లాడవు అని వాటిని చేసిన వారు కూడా వాటి వంటి వారేనని మనము గ్రంథములో చదువుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో బొమ్మలను చేసి బిడ్డకిచ్చి అమ్ముకొని రమ్మని ఆ వచ్చిన సొమ్ముతో జీవనము గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు తెక్కబుట్టింది అబ్రహాముగా. మరి బుట్ట నిండా బొమ్మలు పెట్టి వీధిలోకి వెళ్ళి బొమ్మలో ఎమ్మ బొమ్మలో అని అమ్ముకురమ్మంటే వెళ్ళాడట. ఒక చెట్టు కింద కూర్చున్నాడట. తనకిష్టం లేని పని మరి తండ్రి ద్వారా బలవంతం పెట్టబడిన ఒక పని చేశాడంట. ఇంటికి వచ్చాడట. ఏరా బాబు, ఈరోజు ఇంత పెద్దరాడే వచ్చావు, అన్నీ అమ్ముడుపోయాయా అన్నాడట తండ్రి. ఓ, ఎందుకు అమ్ముడుపోవు, మంచి బొమ్మలు కదా, రంగేసినవి కదా అన్నట్టు బుట్ట కిందకి దింపాడట. తీడా దింపితే ఆ బొమ్మలన్నీ కూడా ముక్కలైపోయి ఉన్నాయట. అప్పుడు తండ్రి చాలా ఆశ్చర్యపడి, ఎందుకు ఇలా అయిపోయినాయి అంటే, నేను బొమ్మలు నెత్తి మీద పెట్టుకొని అమ్ముతున్నాను కదా, ఏం జరుగుద్దో నాకేం తెలుసు, ఆ బొమ్మలన్నీ నేను గొప్ప అని ఒకదానితో ఒకటి పోట్లాడుకొని మొక్కలైపోయినాయి అన్నాడంట. ప్రియులరా, ఆయనే పగలగొట్టాడు. చూడండి, ఎవరు గొప్ప? క్రైస్తవేతరులు అంటారు 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు మాకు. అయితే మళ్ళీ మాకు ఒక్క దేవుడే. అయినా సరే ఆ దేవుడు కూడా మీ 3 కోట్ల మందికి దేవుడే. అంటే ప్రతి విగ్రహము అనగా ప్రతి దేవత దేవుని నామమందు సాష్టాంగపడతాయి అన్న మాటను బట్టి 96వ కీర్తనలో మనము చదువుకుంటూ ఉన్నాం. యెహోవా గొప్పవాడు, అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతలు కూడా ఆయన ఎదుట మోకరిస్తాయి లేక సాష్టాంగ పడతాయి అన్నది మనము చదువుకుంటూ ఉన్నాం. 96వ కీర్తన. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును. ఓకే, మరి ఒక స్థలంలో ఉన్నది ఏమని? దేవతలన్నీ ఆయన ఎదుట సాగిల పడతాయి అని. గనుక ఆ రోజులు రాబోతూ ఉన్నాయి. ఇవి రాకడకు ముందు జరిగే ఒక విచిత్రమైన సంఘటన అని మనము ఎరిగిన వారమై ఉన్నాము. సకల దేవతలు ఆయనకు నమస్కారము చెయ్యను. చూసారా, ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక సంగతి. గనుక ప్రియులరా, ఒక్కండే దేవుండు, ఒక్కండే దేవుండు, ఒంటరిగానేయుంది అనాదిని, ఒంటరిగానేయుంది అనాదిని. కనుక ఒక్కడే దేవుడు. యెహోవానగు నేనే మీ దేవుడను, వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశమందైనా, క్రింద భూమి ఎందైనా, భూమి క్రింద ఉన్న నీళ్ల ఎందైనా అని స్పష్టముగా 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ మనకు తేట తెల్లము చేస్తూ ఉన్నది. ప్రియులరా, అలా ఉండగా అబ్రహాము గారు లేచి వెళ్ళుము అనే 12వ అధ్యాయము మొదటి 3 వచనములలో మనము చదువుకున్న వారమైతే ఆది కాండములో స్పష్టముగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఏమని? దేవుని మాటకు లోబడి
లేచాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలీదు, అక్కడ ఎవరున్నారో తెలీదు, ఎలా బ్రతకాలో తెలీదు. కానీ అందరినీ విడిచి వెళ్ళిన కారణాన చివరకు తాను ఎలా దీవించబడ్డాడు అంటే మహారాజు. ఏమండి, ఆ దేశ ప్రజలు అంటున్నారు కదా, అయ్యా నీవు మా మధ్య మహారాజు వలె ఉన్నావు అన్నారు. అలాగున దేవుని మాట మనము విని లోబడితే, విధేయత చూపిస్తే, ఆయన మీతో చెప్పునది చేయుడి అనే మాటను మనము తెలియచేసి అనగా తెలుసుకొని లోబడిన వారమైతే మనలను కూడా ఆయన ఏం చేస్తాడట, మహారాజుగా మహారాణిగా చేస్తారు. గనుక దైవజనులే కోరుకున్నారు ఏమని, నీదు ప్రథమయాగమనము నేతలంపా నిపుడు రెండవ రాకలో నెతబడుదు, నిపుడు పరిపాలనంబువే ఏళ్ళు చేయా ననేడి తలంపులు గల్గెన మనమునందు గనుక తాను మహారాజు అవుతాడని బయటికి రాలేదు సుమా, తాను దీవించబడతాడని బయటికి రాలేదు. కానీ ఆశ లేని వానికి ఆశ చూపించినట్టు కాదు, కానీ జరగబోయే దీవెనలన్నీ, ధరించబోయే దీవెనలన్నీ అబ్రహాము గారికి ముందే తెలియచేశాడు. ఏమని, నిన్ను దీవించేవారిని నేను దీవిస్తాను, నీ జనాంగము తరతరముల వరకు దీవించబడతారు అన్నారు. గనక దీవించే దేవుని మాట మేరకు తాను అన్నీ వదిలి బయటకు వచ్చి కడకు మహారాజు అయ్యాడు. రెండవ వారిని చూస్తే మోషే. దైవజనులన్న మాటను బట్టి చూడండి, కొంతమంది జాబితాలో ఉన్నారు. వారు ఎవరు అనగా అబ్రహాము, మోషే, ఎస్తేరు, దావీదు, పౌలు, జకయ, మగ్దలేని మరియా. ఇలాంటి వారందరూ అనేకులు దీనస్థితిలో ఉన్నవారే. ఎవ్వరికీ ఉపయోగపడని స్థితిలో ఉండి బాధపడే వారే తండ్రి పిలుపును అందుకున్నప్పుడు భయపడిన వారే కానీ నియమించబడిన వారు గనుక ఎంత దీవించబడ్డారో చూచారా. గనుక ఒకరి వెంట ఒకరిని సమయమును బట్టి మనము ధ్యానము చేసుకుందాం. మనకు వాగ్దానము చేసిన దేవుడు ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాదు, నరుడు కాదు. అంతేకాకుండా ఆయన సర్వోన్నతుడు, నమ్మదగిన వాడు. గనక నియమింపబడిన వారముగా ఉన్న మనము మన కొరకు నియమించిన పని మనము ఎప్పుడైతే చేస్తామో మరి పనివాడు జీతమునకు పాత్రుడు. గనుక ఆయన తప్పక మనకు అడుగుకి ఇంత అని లెక్కగట్టి జీతం ఇస్తాడట. నీవు దేవుని పని కొరకు ఎన్ని అడుగులు నడుస్తున్నావో, నన్ను దీవించి పంపు, నరులకు నీ మేలు పనిగట్టుకొని చెప్పి వస్తున్నది చాలు అని పాడుకుంటున్నాం కదా. పనిగట్టుకొని దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి అని నీవు బయలుదేరితే ఎన్ని అడుగులు నడిచి ప్రయాసపడ్డావో అంత దీవెన దేవుడు మనకిస్తారట. మనందరము కూడా దేవుడిచ్చే జీతం అందుకుందాం. మానవులు ఇస్తే ఎంత ఇస్తారండి? ఏదో కొంచెం ఇస్తారు. అది కూడా ఎంతకాలం ఉంటుంది మన చేతిలో చెప్పాలి. ఆటో ఎక్కితే వాడి చేతిలోకి వెళ్తుంది. అవునా, హోటల్కి వెళ్తే ఆడి చేతిలోకి వెళ్ళిపోద్ది. అంతేగాని ఆ డబ్బు నా చేతిలోనే ఉంటుంది అనుకుంటామా? అనుకోలేము. కానీ దేవుడిచ్చిన జీతం అయితే ఎవ్వరూ దొంగిలించలేరు, ఎవ్వరి వశమూ కాదు. అది మనదే అవుతుంది. గనక అలాగూ పని చేయడానికి పూనుకుందాము. మరి ఇక్కడ చూస్తే మోషే గారి విషయానికి మనమొస్తే, మోషే జీవితంలో మరి చూడండి 3 రకములైన సాక్ష్యములను మనము చూస్తూ ఉన్నాము. అసలు సాక్ష్యము అనగా
అనుభవించిన మరి కార్యము లేక దీవెన అనేకులతో స్వయముగా చెప్పుకొనుట స్వకీయ సాక్ష్యము. అంటే ఎవరి మట్టుకు వారే. చూడండి, నాకు పోయిన వారంలో కంట్లో నలకబడింది. ఇంత పెద్ద మనిషికి ఆ చిన్ని నలక ఏం చేస్తుందండి? కానీ 24 గంటలు చాలా బాధ పెట్టింది. చదువుకోలేక, పండుకోలేక, ఎవరన్నా వస్తే మాట్లాడలేక ఎంత ఇబ్బంది అయ్యిందో. కంట్లో నలక కనబడదు కానీ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అవునా? ఏం చేయాలో తెలియలేదు. డాక్టర్ దగ్గరికి వెళితే ఇంటర్వ్యూ తీసుకోవాలి, కూర్చోబెట్టాలి, డబ్బులు ఇచ్చినా వాళ్ళు పిలిచేదాకా ఉండాలి. అంత టైం ఎక్కడుంది మనకి? సరే, పరమ వైద్యుడు ఉన్నాడు. ఇక్కడికి వచ్చి కూడా బాధపడుతూనే ఉన్నాను. కానీ గదిలోకి వెళ్ళి ఏదో శ్రమ గుర్తొచ్చిందండి. మీలాంటి మనిషినే కదా నేను కూడా. అయితే ఆ శ్రమ గుర్తు రాగానే శ్రమకెంత బలముందో తెలుసా? ఎంత పెద్దోళ్ళనైనా ఏడిపిస్తుంది. అవునా? ఆ ఏడుపు ఎందుకు వచ్చిందో తెలీదు నాకే. ఎవ్వరికీ కనబడకుండా ఒక్కదాన్నే ఏంటి ప్రభా ఏంటి అని ఏడుస్తూ కూర్చున్నాను. తలుపులు వేసుకొని ఎవరి వలే యోసేపులాగా ఏడుస్తూ ఉంటే ఆ తర్వాత ఏమైందో తెలీదు. మళ్ళా ఇంటికి వెళ్ళేలోపు ఆ నలక కాస్త కన్నీళ్లతో బయటకు వచ్చింది. ఒరే ఏడవటం కూడా చెప్పండి మంచిదేనే అనుకున్నాను. ఆసుపత్రికి వెళ్ళలేదు, ఏ డ్రాప్స్ వేసుకోలేదు. ఎంత చిత్రమో చూడండి. కాబట్టి కన్నీటికి మేలుంటుంది. మీరు జవాబు అంటున్నారు, నేను మేలు అంటున్నాను. ఓకే, అలాగున మనము ఎన్నో మేలు అనుభవిస్తూ ఉంటాం. శ్రమ చిన్నదే కావచ్చు, కానీ మనలను ఎంత కృంగ చేస్తుంది అంటే అసలు దేవునికి పనికొస్తానా నేను? అవునా? దేవుడు నన్ను వాడుకుంటాడా అనే బాధ వరకు మనలను పడగొట్టేస్తుంది. అయినా ఆ సమయంలోనే ధైర్యం తెచ్చుకోవాలి. ఏమండి, మార్టిన్ లూథర్ గారు తన పనులన్నీ కూడా వ్యతిరేకంగా జరుగుతూ ఉన్న కారణాన తాను చేసేది లేక కృంగిపోయి ఒక మూలన కూర్చున్నాడట. అప్పుడు క్యాథరిన్ మరి లూథర్ గారి యొక్క సతీమణి ఏం చేసిందట? వెంటనే నల్ల గౌను వేసుకొని వచ్చి అక్కడ నిలబడిందట. అప్పుడు లూథర్ గారు ఆమెను చూచారు. అమ్మా, ఎవరు చచ్చిపోయారు? బరియలకు వెళ్తున్నావా? వారిని ఆదరించడానికి వెళుతున్నావా అని అడిగారట. వెంటనే ఆమె అన్నదట, అవును చచ్చిపోయారు అన్నదట. అయ్యో, ఎవరు అంటే ఆమె అన్నదట, దేవుడు అన్నదట. దేవుడు చచ్చిపోవడం ఏంటి అని అర్థం కాక, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావంటే అప్పుడు వెంటనే ఆమన్నదట, నిజంగా దేవుడు చచ్చిపోయాడనే తలంపు నీకు రాకపోతే ఆ శ్రమను బట్టి ఎందుకు కృంగిపోతున్నావు? అంటే నీ దృష్టిలో దేవుడు లేడనే కదా అన్నదట. ఆ మాటతో చాలా రోషం వచ్చి, ఇంత భక్తి గలన నేను, ఇంత వీర శౌర్య కార్యములను చేసిన నేను నిజంగా ఎందుకు ఈ మూల కూర్చొని ఇలా కృంగిపోయానని వెంటనే లేచాడంట. ఎంతటి కార్యాలు చేశాడో కదా. అలాగున మనలను కూడా సాతానుడు అప్పుడప్పుడు ఎన్నో నిందలతో అవమానములతో కృంగ చేస్తుంది. ఓ దైవమా, ఇది నీ పనా? నువ్వా ఫలానా వారి ద్వారా ఇలా అనిపించావా, ఇలా చేస్తావా అని మనం ఏం చేయాలా? వెంటనే పౌరుషం తెచ్చుకోవాలా, ఛాలెంజింగ్గా పని చేయాలా, ఇంకా ధైర్యంగా పని చేయాలా. అప్పుడు మనమే జయిస్తాం. దేవుడు మనకు కిరీటం పెడతారు. అప్పుడు మనమేం చేస్తాం? ఊరుకో ప్రభా, నువ్వు లేకపోతే నేనేం జయిస్తాను? నా వల్ల ఏమవుతుంది? నేను మట్టి మనిషిని కదా అని ఆ కిరీటమట మనము తీసి మళ్ళా ప్రభువుకే పెడతామట. అందుకే ప్రకటన గ్రంథంలో ఉన్నది, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ఈ అనేక కిరీటములు ఎవరు పెట్టినవి అంటే విశ్వాసులమైన మనము జయించిన జయాన్ని బట్టి మనకు పెట్టే కిరీటమే తిరిగి ప్రభువుకు మనము ధరింపచేస్తూ ఉన్నాము. శ్రీరక్షకోని నా
నామము కీర్తించి గొల్వోడి కిరీటముంచి చాటుడి శ్రీరాజా రాజా రాజా రాజాది రాజా. చూసారా? కాబట్టి మనము దేవునికి మన వరునికి కిరీటము పెట్టే విశ్వాసులముగా నిలబడాలంటే శ్రమను జయించే వారముగా ఉండాలి. ఏంటి? ఒకరిని గురించి మరి ఒకరు చెప్పే సాక్ష్యము మానవ సాక్ష్యం. వారండి అబ్బో ఎంత మంచోళ్ళు, ఎంత దాన ధర్మమో, ఎంత ఉదార స్వభావమో అంటారు. ఆ మాటల్లో ఏదో ఒకటి కల్పితము ఉండక మానదు. అవునంటారా కాదా? ఒకరి గురించి మరి ఒకరు చెప్పే సాక్ష్యములో ఏదో ఒకటి కల్పితం ఉంటుంది. రెండవది, మనలను గురించి మనము, నా గురించి నేను, మీ గురించి మీరు చెప్పుకునే సాక్ష్యాల్లో కూడా ఒకటి తీసేయటమో ఒకటి కలపటమో తప్పక ఉంటుంది. అవునంటారా కాదా? చెప్పండి. అవును కదా? అవును. కానీ దేవుడిచ్చిన సాక్ష్యములో ఏమీ కల్పితం ఉండదు. ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పే దేవుడు, మాట్లాడే దేవుడు గనుక దేవుడిచ్చిన సాక్ష్యమునకు డోకా లేదు. అది నమ్మదగినది అని మనము ఎరిగిన వారము గనుక మొదటి సాక్ష్యము ఒకరి గురించి మరి ఒకరు చెప్పేది. రెండవ సాక్ష్యము ఎవరిని గురించి వారే చెప్పుకునే స్వకీయ సాక్ష్యము. మూడవది ఒక వ్యక్తిని గురించి దేవుడిచ్చిన సాక్ష్యము. అంతా నిజము, అందులో కల్పితము ఏమీ ఉండదు. అలాగూ మనవంటి మానవుడైన మోషే గారి జీవితంలో దేవుడు ముమ్మారు 3 రకములైన సాక్ష్యములనిస్తూ ఉన్నారు. చూడండి, మొదటి సాక్ష్యము మోషే కంటే ముందు మరి ఒకరిని మనము జ్ఞాపకము చేసుకుంటే యోబు భక్తుడు. ఆ యోబును గురించి సాతాను ఎదుట దేవుడు చెప్పే సాక్ష్యాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటే యోబు వంటి, చెప్పండి, మానవుడు లేడని అనిపిస్తుంది. మొదటి అధ్యాయంలో చదవండి. అందుకు యెహోవా నీవు నా వినండి, మొదటి అధ్యాయం యోబు గ్రంథంలో ఉన్నది. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. చాలు. ఒకటి, అతడు ఎలాంటి వాడట? అందరూ చెప్పాలి. యథార్థవంతుడు. 2, న్యాయవంతుడు. 3, దేవుని యందు భయభక్తులు గలవాడు. 4, భూమి మీద అతని అమ్మా 4, చెడుతనమును విసర్జించిన వాడు. 5, భూమి మీద అతని వంటి వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవరూ లేరు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరి ముందు చెప్పాడు? సాతానుగాడు ముందు చెప్పాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! అక్కడ ఏ మానవుడు లేకపోయినా దూతలు, పరిశుద్ధులు అందరూ ఉన్నారు. అబ్బా, అంత గొప్పడా? అవును, అవును, అందరూ సంతోషించారు. కానీ ఈడు సాతానుగాడికి, నల్లోడికి, శనిగాడికి మాత్రం తిక్కబుట్టింది. అంటున్నాడు, ఇదిగో అతడు ఎందుకు యథార్థవంతుడు, ఎందుకు న్యాయస్తుడు, ఎందుకు నీ ఎదుట భయభక్తులు గలవాడై ఉన్నాడు తెలుసా? నాకు తెలుసు. అతని చుట్టూ, అతని ఆస్తి చుట్టూ, అతని యొక్క బంధువుల చుట్టూ నీవు కంచె వేశావు, కాపాడుతున్నావు. అందుకే అయితే కంచె తీసేయి, ఒక మొటికాయ వేయి,
ఏం చేస్తాడో చూస్తాం, నీ కళ్ళ ఎదుట నిన్ను దూషిస్తాడు అని సవాలు చేశాడు శనిగాడు. అవునా? అయితే తన భక్తుని యొక్క భక్తి యథార్థత రుజువు చేసుకొనుటకు మొత్తం తీసేశాడు. ఆస్తి లేదు, బిడ్డలు లేరు, పశువులు లేవు, ఏమీ లేవు. ప్రియులరా, ఎంత చక్కని మాటలు పాటగా వ్రాసి దైవజనులు మనకు నేర్పించారు. విసుగు చెందడు, సనగలేదు, ఎంతటి గొప్పవాడు. కానీ ఇక్కడ మనము చదువుకుంటే ఒక్క మాట దేవుని నోట రాలేదు. అన్నీ వచ్చాయి, ఒకే ఒక్క మాట రాలేదు. అన్నీ చెప్పాడు, ఒక్కటి చెప్పలా. అన్నీ ఉన్నాయి, భయభక్తులు ఉన్నాయి, యథార్థత ఉన్నది, న్యాయం ఉంది. ఏమి లేదు, ఏమి లేదని చెప్పాడు. చెప్పలేదు దేవుడు. నీతిమంతుడు అని చెప్పలేదు. ఉందా బైబిల్లో? చదవండి. లేదు. యోబుకు అన్నీ ఉన్నాయి, నీతిమంతుడని దేవుడెందుకు సెలవివ్వలేదు అంటే అతనిలో తల వెంట్రుక, ఒకసారి మీ వెంట్రుక బయట తీయండి. ఆ వెంట్రుక మొన చూడండి, మీ కళ్ళకు కనబడుద్దా? నేను ముడేసుకున్నాను, ముసుగేసుకున్నాను, కష్టం. కనబడుద్దా? ఏంటంట? కనబడదు. తల వెంట్రుక మొన కనబడదు. అంతటి స్వనీతి ఉందంట. ఎవరిలో? యోబు గారిలో. అని మీరు ఎలా చెప్తున్నారమ్మా అంటే, బిడ్డలైన వారు 10 మంది కూడా రోజు విందులు చేసుకునేవారట వారి వారి ఇళ్లల్లో. ఆ విందుల్లో ఏదైనా ఒక పాపం చేసుంటారేమోనని యోబు ప్రతిరోజు బిడ్డల కొరకు బలి అర్పించేవాడట. అక్కడ చదువుతారా ఆ మాట? ప్రతిదినము మొదటి అధ్యాయంలోనే ఉంది. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి, తన కుమారులు లేక తన బిడ్డలు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించారేమో అని విందులో ఏమైనా చెయ్యతగనిది చేసి దేవుని మనస్సును నొప్పించారేమోనని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పిస్తున్నాడు. మరి తన కొరకు అర్పించుకోవద్దా? తనకు బలి అక్కర్లేదా? అంటే నేను నీతిమంతుడను, నేను ఏ తప్పు చెయ్యను అనుకున్నాడేమో. కానీ దేవుడు ఆ నీతిని సాతాను ఎదుట బయలుపరచాలని ఏం చేశాడట? నలగగొట్టాడు, సాతానుకు సంధించాడు. చూడండి, ఏమే సాతానా, ఏంటి అంతా పోగొట్టాను, ఏమీ అనలేదు నన్ను, ఇప్పటికైనా తెలిసిందా యోబు ఎలాంటివాడు అన్నప్పుడు మరలా సాతానుగాడు అంటున్నాడు, ఒళ్ళు బాగుందిగా, ఏం పోయినా ఒళ్ళు బాగుందిగా, సోగ్గున్నాడుగా, ఈసారి అతని శరీరాన్ని నలగొట్టు. ఏమండి? ఎముకలు నలగొట్టు, చర్మము చీకిపోయేటట్టు చేయి, ఇప్పుడు నీ కళ్ళెదుట దూషిస్తాడు. ఓకే అన్నాడు దేవుడు. ఇక శరీరానికి శ్రమ ప్రారంభమైనది. ప్రియులరా, ఆ గాయంలో గీరుకోవడానికి చిల్ల పెంకులు. ఏమండి? అలాంటి స్థితిలో కూడా భార్య వచ్చి ఎంత మంచి సలహా ఇస్తుందో,
భార్యలండి భర్తలకిచ్చే సలహాలు ఎంత బాగుంటాయో, అవునా? సలహా ఇచ్చింది, మంచిదా చెడ్డదా? దేవునికి విరుద్ధమైనది, దేవుని చిత్తమునకు, దేవుని ప్లానుకు విరుద్ధమైన సలహా ఇచ్చింది. ఎందుకయ్యా ఈ బ్రతుకు నీకు? దేవుణ్ణి దూషించు, చచ్చిపో. అయితే ఓర్పు కలిగిన భర్త ఏమీ అనలేక భార్యని నెత్తికొట్టుకొని అంటున్నాడు కదా, ఇదిగో మూర్ఖురాలు మాట్లాడినట్లు ఎందుకు మాట్లాడతావమ్మా? చూడండి ఎంత సౌమ్యంగా, ఎంత చక్కగా తను అన్న మాట భయంకరమైన మాట అయినా కూడా సహించుకున్నాడు. ఆమెతో చాలా పనుంటుంది గనుక, ఏమండి భావి కాలంలో ఆముంటేనే అందమైన బిడ్డలు పుట్టాలి గనుక ఆమెను కాపాడుకుంటున్నాడు తన కొరకు, దేవుని కొరకు. మూర్ఖురాలు అనాల్సింది అనలేదు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావమ్మా, అలా మాట్లాడకు అన్నాడు. ఆమెను దేవుని కొరకు దక్కించుకున్నాడు. ప్రియులరా, అక్కడ మనము చూస్తే యోబు యథార్థవంతుడు నిజమే, న్యాయవంతుడు నిజమే, దేవుని యందు భయభక్తులు గలవాడు నిజమే, ఇంకా అన్ని మంచి క్వాలిఫికేషన్లు ఉన్నాయి. కానీ తనకు కొంచెము స్వనీతి ఉంది. నేను చాలా మంచోడిని అనుకున్నాడు. ఆ మంచితనమే అంత శ్రమను బట్టి ఏమైంది చెప్పాలి, రుజువయ్యింది. నీకొచ్చే శ్రమ నీ భక్తికి రుజువు అవ్వాలి, నీకొచ్చే శ్రమ నీ యథార్థకు రుజువవ్వాలి. అందుకే దేవుడు శ్రమకు సెలవిస్తాడు. మరి ఒకటి మనము చూచినట్లయితే చూడండి, అలాగే దైవజనుడైన మోషేను గురించి దేవుడిచ్చుచున్న సాక్ష్యములో పాత నిబంధన నుండి ప్రకటన గ్రంథం వరకు చదివితే మోషే ప్రజలందరికంటే ఉన్నతమైన వ్యక్తిత్వము కలిగిన గొప్పవాడు. పాత నిబంధనలో ఉన్న వ్యక్తులు ప్రకటన గ్రంథం వరకు చదివితే ఎవరికీ లేని గొప్ప ఆధిక్యత మోషే గారికి ఉన్నట్టు మనము నేర్చుకుంటూ ఉన్నాం ఈ మోషే సుఖోపవాస దినములలో. ప్రియులరా, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. గుడ్, మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి అనే మాట పరలోకపు మాట. మిక్కిలి అంటే అంతకంటే గంభీరమైన మాట లేదన్నమాట. అంటే చెప్పనసఖ్యమైన, ఇక చెప్పడానికి మాటలు లేనంత మిక్కిలి అనే మాటకు అర్థం. స్ట్రాంగ్ అన్నమాట. ప్రియులరా, మిక్కిలి సాత్వికుడు అన్నారు. సాత్వికుడు అంటే అర్థం సత్తా గలవాడు. సత్తా అంటే సమర్థత, ఏదైనా చేయగలడు. కాకపోతే ఎంత కొవ్వు లేకపోతే ఒక్క దెబ్బకి చంపేశాడంట ఒక మనిషిని. ఏమండి, ఏం ఆయుధం లేకుండా, ఏమండి దెబ్బకి చంపాడు, ఇసుకలో పాతి పెట్టాడు, గప్ చెప్పుకున్నాడు. ప్రియులరా, సాత్వికుడు అనే మాట దేవుడే స్వయముగా ఇచ్చిన మొదటి సాక్ష్యము. రెండవది చూద్దాం. సామర్థ్యము గలవాడు అనగా తన బలమును అవసరమైతేనే తప్ప వాడనివాడు. అన్ని హంగులు ఉన్నా ఏమీ లేనట్టు కనబడతాడు. చూసారా, కావలసినంత బలముంది, కావలసినంత తెలివుంది, కావలసినంత జ్ఞానముంది, అన్ని విద్యలలో ప్రావీణ్యుడు. అంటే మోషే వలెనే విద్యకు ప్రాముఖ్యులౌదురు.
మోషే వల్లెనే విద్యకు ముఖ్యులౌదురు వారు. మోషే వల్లెనే దేవుని ముఖిగా చూదురు వారు. మోషే వల్లెనే దేవుని ముఖిగా చూదురు. ప్రియులరా, అంతటి సత్తా కలిగిన వాడే తల్లి చేతిలో నుండి ఆ నైలు నదిలో పారవేయబడ్డాడు. పెంచలేక వాళ్ళ అమ్మంట పారేసిందంట. ఈ రోజుల్లో అంతే కదా, పెంచలేక బిడ్డలను వదిలేసి వెళుతున్నారు ఆసుపత్రిలో, మరి చెత్త కుండీలో వేస్తున్నారు, నడి రోడ్డు మీద వదిలేసి వెళ్తున్నారు. ప్రియులరా, అలాంటి మనుషులను చూస్తున్నాం. అయితే ఈ తల్లి గర్భంలో పడకముందే మోషే జీవితంలో తాను ఎంతటి వాడు కావలసిన వాడై ఉన్నాడో అనేది మరి స్వప్నము ద్వారా దేవుడు తెలియజేశాడు. కనుక శిశువధ జరిగే కాలములో ఆడపిల్లైతే బ్రతకాలి, మగపిల్లవాడైతే చావాలి లేక చంపేయాలి, నైలు నదిలో పడేయాలి అనే ఆజ్ఞ బయలుదేరినప్పటికీ రాజాజ్ఞకు భయపడక 3 మాసములు పసిబిడ్డ ఇంట్లో ఉన్నాడు అన్న సంగతి ప్రక్కవారికి కూడా తెలియకుండా పెంచిన తల్లి 3 మాసముల అనంతరము జమ్ము పెట్టె చేసి కీలు పూసి ఆ పెట్టెను ఏం చేసిందట, నైలు నదిలో వదిలేసింది. అంటే దేవుని చేతికి అప్పగించింది. అయితే అక్కడ తల్లిని గురించిన మాట పరిశుద్ధాత్ముడు అంటున్నాడు కదా, అతడు సుందరుడై ఉన్నుట చెప్పాలి చూచింది, 3 నెలలు పెంచింది. అందం పక్కన పెడితే కత్తికి బలయ్యేటట్టున్నాడు, నోరెక్కువయింది, ఏడుపు ఎక్కువయింది. ఎవరన్నా చూస్తే రాజుకు చెప్తే చంపేస్తారు. అందుకని దాచిపెట్టింది. ఆ తరువాత అక్క కావలి కాసింది. కడకు రాజగృహములోకి వెళ్ళాడు, రాణిగారి చేతిలో పడ్డాడు. అక్కడ పెద్దవాడయ్యే వరకు రాజభోజనం తిన్నాడు. ఫరో రాజు తర్వాత ఏలుబడి ఎవరిది అంటే మోషేది. అంటే ఫరో తర్వాత ఫరో అంతటి వాడు మోషే. ఏమండి, ఆ ముసలాయన చచ్చిపోతే ఈయనదే పెత్తనం. అయినా కూడా భోగము కోరు కనుక రాజభోజనము వద్దని ఏం చేశాడు, తాను చేసిన పని అందరికీ తెలియబడింది గనక గొర్రెలను కాయడానికి మామ మందను తోలుకి వెళ్ళే అంత చెప్పండి దిగజారిపోయాడు. సత్తువ లేదా, అయిపోయింది, మీ బ్యాటరీలు డిశ్చార్జ్ అయిపోయాయి. చెప్పండి, సత్తువ లేదా, ఉంది. మోషే 120 సంవత్సరములు బ్రతికినా అతనికి చెప్పాలి కండ్లకు మంద దృష్టి లేదు, సత్తువ తగ్గలేదు. కాబట్టి సత్తువ ఉన్నవాడైనా సత్తా ఉన్నవాడైనా రాజు తర్వాత రాజంతటి వాడైనా ఇప్పుడు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. తనది కానీ మామ గొర్రెలు ఎంతవరకు తగ్గించుకున్నాడో చూడండి. ప్రియులరా, మరి ఒక విషయానికి వస్తే సంఖ్యాకాండము 12:7లో మరి ఒక సాక్ష్యము మనము వింటున్నాం. 12:7 చదువుదాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మొదటి మాట చెప్పండి, భూమి మీదనున్న వారిలో మిక్కిలి వారందరిలో అందరూ చెప్పండి, భూమి మీద ఉన్న వారందరిలో మోషే సాత్వికుడు. ఎవరిచ్చిన సాక్ష్యం? గుడ్. ఇప్పుడు 2వ సాక్ష్యము ఏం చెప్తున్నారు? 12:7లో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు.
ఇది దేవుడు చెప్పిన మరి ఒక సాక్ష్యం. ప్రియులరా, నీవు నీ ఇంటిలో నమ్మకంగా ఉన్నావా? చెప్పాలి. నీవు నీ ఇంటిలో నమ్మకంగా ఉన్నావా? ఇంట్లో నమ్మకంగా లేకపోతే వీధిలో నమ్మకంగా ఉండలేవు. అలాగే దేవుని ఇంటిలో, నా ఇల్లు అంటే ఇది ఎవరిల్లు? దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో అనగా ఈ దేవాలయంలో నీ పని విషయంలో యథార్థంగా ఉన్నావా? రోషము గల దేవుని దగ్గర పనిచేస్తున్నా. నీ మనస్సాక్షి నీ మీద నేరము మోపకుండా ఉండేటట్లు నమ్మకంగా పనిచేయి. దీర్ఘాయుష్మంతుడు అవుతావు, దీవించబడతావు. నీ తరతరాలకు దేవుడు దీవెనిస్తాడు. లేకపోతే భిక్షమెత్తుకోవాలి, అడుక్కొని తినాలి. ఆ గతి పట్టకుండా జాగ్రత్తగా ఉందాం. ప్రియులరా, నా ఇంటిలో నమ్మకమైన వాడు ప్లస్ ప్రవక్తలతో మాట్లాడినట్టు కాదు, స్వప్నములలో కాదు. మోషేతో నేను ఎలా మాట్లాడుతున్నాను? నరుడు నరునితో మాట్లాడినట్లు, మనుష్యుడు మనుష్యునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడుతున్నానని మోషే జీవితంలో దేవుడు మరి ఒక సాక్ష్యమును అందిస్తూ ఉన్నాడు. గనక మోషే అనగా అర్థము నీటిలో నుండి తీయబడినవాడు. మనము కూడా నీటిలో నుండి తీయబడిన వారము. ఎలాగా? నీళ్ళ ద్వారా బాప్తిస్మము పొంది నశించిపోయే లోకంలో నుండి దేవుని కొరకు మోషేలాగా ప్రత్యేకించబడ్డాం. అర్థమవుతుంది కదా? కాబట్టి మనము కూడా మోషే వలె మన పక్షముగా దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చేటట్లు మనము జీవిద్దాం. చివరిగా చూస్తే మోషేను గురించట 700 సార్లు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. మరి ఒకటి చూస్తే మరి మోషే యొక్క మాటలు, ప్రార్థనలు సుమారుగా 515 సార్లు వ్రాయబడినట్టు మనము మోషే ప్రార్థనలలో చూడగలుగుతూ ఉన్నాము. బైబిల్ గ్రంథం అంతటి నమ్మకమైన సాక్ష్య జీవితము గల మోషే వలె మనము కూడా జీవించగల భాగ్యము తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుని ప్రభు వైపే చూద్దాం. మోషే వలె, అలాగే సప్పీరా వలె, యాకోబు వలె, మిరియాము వలె స్త్రీలమైన మనము, యెహోషువ వలె, అహరోను వలె, మోషే వలె పురుషులు కూడా యథార్థమైన బ్రతుకు జీవితముతో దేవదేవుని వందించున్నట్లు ఆయన వైపే మనస్సు త్రిప్పుదాం. దయామయుడా, సర్వాధికారి, స్తోత్రార్కుడా, పూజనీయుడా, నీవిచ్చిన ఘనమైన కార్యముల ద్వారా, అందించిన పనుల ద్వారా నీకు మాత్రమే మహిమ కలుగునట్లు దీవించబడిన వారముగా జీవించు శక్తి ఈ దినమందు మాకిచ్చి వేల 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 మందిని ఎలవేసి పిలుచుకొని వచ్చావు గనుక అందరి ద్వారా మహిమ పొందుమని, వారి కోరికలు నెరవేర్చుమని, ఆలోచన యావత్తు సఫలపరచుమని దీవెనలకు దాత అయిన యేసునామమున వినయముతో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.